కల్తీ ఎరువులు మందులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. గడ్డి మందులతో మనుషుల ప్రాణాలు పోతున్నాయన్నారు. ప్రమాదకరమైన గడ్డి మందులు అమెజాన్ వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో విక్రయించడం బాధాకరమన్నారు ఎంపీ కడియం కావ్య. గడ్డి మందులతో మనుషులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కోటిలోని ఐఎంఏ హాల్లో జరిగిన గడ్డి మందు రహిత భారత అంశంపై ఐఎంఏ నిర్వహించిన కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు కోదండరెడ్డి, కావ్య. రసాయన వ్యవసాయం తగ్గించేలా, గడ్డి మందులు నిషేధించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర కృషి చేస్తామని చెప్పారు. రైతాంగం అంతా కూడా అమాయకులు. మన పూర్వీకులు వ్యవసాయం చేసేటప్పుడు ఇట్లాంటివేవి ఉపయోగించలేదు. పొలాలపైన గడ్డి ఉంటే, చేనుకు చుట్టుపక్కల గడ్డి ఉంటే పోసి పశువులకు వేసేవాళ్ళు. పశువులకి పచ్చిగడ్డి చాలా పౌష్టికాహారం. అట్లాంటి వ్యవసాయం రాను రాను కెమికల్ మందులు, కెమికల్ ఎరువులు, ఈ రకంగా అనేకమైన పెస్టిసైడ్స్ దుకాణాలు ఎక్కడ చూసినా కూడా ఊళ్ళో ఒకటో రెండో ఉంటున్నాయి. వాటిపైన ఏ విధమైన ఆజమాయిషీ లేదు. దానివల్ల అమాయక రైతులు కూలీలు దొరకడం లేదు. కాబట్టి ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత కూలీల బదులు ఏమి ఉపయోగిస్తున్నారు? ఎక్కడో అమెరికాలోనూ ఇతర దేశాలలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీల వాళ్ళు లక్షల కోట్ల రూపాయల సంపాదన కొరకు మన పైన, అమాయక రైతుల పైన పేరుతో ఇది ప్రయోగం చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఈ ప్యాకెట్ గడ్డి మందుకి అసలు నో కమింగ్ బ్యాక్, అంటే శాప విమోచనం లేదు దీనికి. ఇట్ ఈస్ ఏ కర్స్. చాలా మంది కూడా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ఇది అమెజాన్లో దొరకడం అసలు నిజంగా చాలా దారుణమైన విషయం. ఎందుకంటే ఇట్ ఈస్ సో ఓపెన్ టు ఆల్. ఒక్కసారి తీసుకున్నాక మళ్ళీ వెనక్కి రాలేదు, యాంటీడోట్ లేదు. ఇక్కడ యాంటీడోట్ అంటే ఇంకొక విషయం కూడా నేను చెప్తాను. నేను గవర్నమెంట్ హాస్పిటల్లో 6 years పనిచేస్తున్నాను. అక్కడ షార్టేజ్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. ఓపీ పాయిజనింగ్ అయినా సరే ఒక్కోసారి యాంటీడోట్ అవైలబుల్ ఉండదు. అంటే ప్రివెన్షన్ ఫస్ట్ ఇంపార్టెంట్. తర్వాత దానికి యాంటీడోట్ తెచ్చుకోకపోయినా యాంటీడోట్ అవైలబిలిటీ కూడా, షార్టేజ్ కూడా ఉండొచ్చు. ఇట్లాంటివన్నీ ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎండోసల్ఫాన్కి ఎట్లయితే బ్యాన్ వచ్చిందో ఇది కూడా బ్యాన్ చేసే విధంగా మనం ప్రయత్నం చేయడమే మనం ముందున్న మార్గము. దీనివల్ల అసలు 100% చనిపోతున్నారంటే ఆబ్వియస్గా దీన్ని బ్యాన్ చేయాల్సిందే. నేను హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ మెంబర్ని కూడా. సో మా కమిటీలో కూడా దీన్ని నేను అడ్రస్ చేస్తాను. అదేవిధంగా పార్లమెంట్లో కూడా ఖచ్చితంగా దీని